నమస్కారం. సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రెండు క్వింటాల 5 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న నీలవాయి పోలీసులు. ఒకరు అరెస్ట్, పరారీలో 3 నిందితులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ర్యాలీ చేపట్టిన రామగుండం నగరపాలక సంస్థ స్టాఫ్ కమిషనర్. సమ్మెలోకి దిగిన సింగరేణి అద్దె వాహనాల యజమానులు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్న అద్దె వాహనాల యజమానులు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సూచన. గోదావరి కని రామగుండం ఏరియాలో ఘనంగా మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీకి సిద్ధమవుతున్న ఆయుర్వేద డాక్టర్ పరశురాములు. గాలివాన వ్యవస్థానికి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. నిషేధిత నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేయాలని మళ్లీ ప్రయత్నించే వారిపై పీడీ యాక్ట్ పెడతామని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. మహారాష్ట్ర నుండి గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అధిక డబ్బులు సంపాదించాలని చూసిన నకిలీ విత్తనాల విక్రయ ముఠాను బుధవారం నీలవాయి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీలవాయి పోలీసులు పట్టుకున్న 2 క్వింటాల 5 కిలోల నకిలీ విత్తనాలను అరెస్ట్ చేసిన ఒక నిందితుడిని మీడియాకు చూపించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాల విక్రయ ముఠాకు సంబంధించి నమ్మదగిన సమాచారం మేరకు నీలవాయి పోలీసులు వేమనపల్లి వ్యవసాయ అధికారులతో కలిసి వేమనపల్లిలో ఎద్దుల బండి ద్వారా నకిలీ విత్తనాలను విక్రయానికి తరలిస్తున్న సమయంలో రవాణా చేస్తున్న నిందితుడు కోలా సాయికరణను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కోల రమేష్, సుమిత్, జంగా సంపత్తులను పట్టుకోవాల్సి ఉందని సిపి తెలిపారు. ఈ నకిలీ విత్తనాల విలువ 6,75,000 ఉంటుందన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని, డబ్బులు వృధా, పంట నష్టం చేసుకోవద్దని సిపి సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కంపెనీ ప్యాకింగ్, మోనోగ్రామ్ కంపెనీ పేరు ఉన్న విత్తనాలను రైతులు కొనాలన్నారు. మనము రాష్ట్రంలో ఈ నకిలీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి, దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ తనిఖీలు, దాని తర్వాత మెగా ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేసాము. అలాగే వెహికల్స్, అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయి మనకు నీల్బాయి కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్, కోటపల్లి నీల్బాయి ఆఫీసర్స్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకట్లో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్డు, తర్వాత మెడ్లు, దాని తర్వాత 2 క్వింటాలు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? అపారెంట్గా బై ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే, ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్, కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఇక్కడ ఏ కంపెనీ, లైసెన్స్ ఉందా, లైసెన్స్ నెంబరు, జిఎస్టీ నెంబరు, ఇవన్నీ ఉంటాయి.
అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనపడినాయి కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఇవి సీజ్ చేసిన తర్వాత కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం. సో ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఇది కంటిన్యూగా జరుగుతాం. కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమవుతుంది, ఈ యొక్క సీడ్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీడ్స్ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం అని పెట్టుకున్నాము. అనంతరం నకిలీ విత్తనాలను నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీల్వా ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్ రాజేందర్, రాజశేఖర్లను సిపి ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, నీల్వా ఎస్ఐ శ్యామ్ పటేల్ పాల్గొన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నామని, ఒక చిన్న సంఘటన జరగకుండా పోలింగ్ దగ్గరుండి ఓటర్ లెక్కింపు వరకు జరుపుకోగలిగామన్నారు. పోలింగ్ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం వరకు ఓటర్ లెక్కింపు కూడా సజావుగా సాగేలా పోలీస్ పరంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కూడా మాకు చాలా సహకరించారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గోదావరి చౌరస్తా వరకు గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఉండడం వంటి చర్యలు ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ భిక్షపతి మాట్లాడుతూ, నేల పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకోవడం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఈ 7 పర్యావరణ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. చెట్లు పెంచడం, అడవులు నరపకుండా చూడడం, నీటి పొదుపు, ప్లాస్టిక్ నిషేధం అమలుపరచడంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, RG1, RG2 ప్లస్ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా 2024 పర్యావరణ దినోత్సవం థీమ్తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ హితంగా తయారు చేసిన జనపనార సంచలనాలు ప్రదర్శించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ విభాగం అధికారులు సురేష్ బాబు, రాజిరెడ్డి, కిషోర్, ఎన్టీపీసీ అధికారి విశాల్, ఆర్ఎఫ్సిఎల్ అధికారులు సత్యనారాయణ, కిష్కిందు, చింకు రామిని, దీపక్, శ్యామూర్, జీపీపీఈ అధ్యక్షులు భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి సింగరేణి అద్దె వాహనాల యజమానులు సమ్మెపాటు పట్టారు. ఈ మేరకు సింగరేణి అద్దె వాహనాల యజమానులు తమ వాహనాలు నిలిపివేసి RG1 GM కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. 11 నెలలుగా అడహ్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తూ తమ బిల్లుల నుంచి 15% డబ్బులను ఆపుకుంటున్నారని, 15% ఆపుకున్న బిల్లులను వెంటనే చెల్లించాలని, కొత్తగా వచ్చిన వాహనాలకు పెంచిన విధంగా లైవ్ వాహనాలకు కూడా యూనిట్ రేట్లు పెంచి ఇవ్వాలని, CMPF డబ్బులను లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే కట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ అన్ని నెరవేర్చుకుంటే సమ్మె ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. గత 11 నెలల నుండి మాకు అడక్ట్ పేమెంట్ చేసుకుంటూ 15% ఓళ్ళో పెట్టుకుంటూ 80% బిల్లులే చేయడం జరుగుతుంది కంపెనీ. మా
బిల్లులు అయితే ఏదైతే కటింగ్ చేస్తారో అవి యథావిధిగా మా అకౌంట్లలో జమ చేయాలని, రెండవది లైవ్ వెహికల్స్ మేము గత 2 సంవత్సరాల నుంచి నడిచే బండ్లకు కూడా యూనిట్ రేట్ పెంచాలని, అవి కొంతకాలంగా 3 సంవత్సరాల కాల పరిమితి ఇస్తారు కాబట్టి అవి కూడా ఉన్న పలంగా 5 సంవత్సరాలు నడుపుకోవడానికి ఆర్డర్లు ఇవ్వాలని, అంతేకాకుండా ఈ సీఎంపీఎఫ్ ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే సీఎంపీఎఫ్ కట్ చేయాలని ఈ ముఖ్య డిమాండ్లతోటి మేము స్ట్రైక్ పోవడానికి ముందుకు వచ్చినాం. ఇవి ఉన్నపలంగా ఒప్పుకుంటేనే సమ్మె విరమించడం జరుగుతుంది, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందని ఆర్జీవన్ డివిజన్ తరఫున మేము సింగరేణి భూ నిర్వాసితుల అసోసియేషన్ తరఫున చెప్పడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు బుధవారం ఆర్జీవన్ ఏరియా GM కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్ హాజరై GM కార్యాలయ సిబ్బందికి మొక్కలను పంపిణీ చేశారు. అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం సింగరేణి కమ్యూనిటీ హాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ 5న పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం విపరీతంగా పెరిగిపోతోందని, దీని నివారణకు అధిక మొత్తంలో మొక్కలు నాటాలని, అదేవిధంగా మనం పీల్చే గాలి, త్రాగే నీరు, పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుని వాటిని మనం కలుషితం కాకుండా నివారించి పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ద్వారా మొక్కలు నాటడమే కాకుండా వాటిని పునర్జీవం కూడా కల్పించడం జరుగుతుందని, సింగరేణి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక శాతం మొక్కలు నాటడం జరుగుతుందని GM తెలిపారు. సింగరేణి సంస్థ మనము ఉత్పత్తి తీసే క్రమంలో పర్యావరణాన్ని ఎంతో కొంత కంట్రోల్డ్గా దాన్ని వాడుకుంటూ ఉత్పత్తి తీస్తూ సమాజ అవసరాలకు మరియు సమాజ అభ్యున్నతికి మనం పనిచేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా అండర్గ్రౌండ్ మైన్స్ అనుకోండి, ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి నడుపుతూ ఉంటాం. దాంట్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడం అనుకోండి, తర్వాత పంపింగ్ అనుకోండి, తర్వాత కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూలో ఎన్విరాన్మెంట్కి భూమి కానీ, నేల కానీ, గాలి కానీ ఎంతో కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మిటిగేటింగ్ మెజర్స్ తీసుకుంటూ మనం సంస్థ నడుపుకుంటా ఉన్నాం. అట్లాగే మనం వాడే వాహనాలు కూడా అవి ఎంతో కొంత పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి వాటిలో కూడా మినిమం హాము జరిగే విధంగా మనము మన వాహనాలను నడుపుకోవాల్సిన అవసరం ఉన్నది. రియల్గా ఏంటంటే ఏదైనా కానీ
మనం పండించే పంట పండాలన్నా ఫస్ట్ ఈ భూమి మీద లేయర్ ఉంది కదా, ఫస్ట్ 1 మీటర్ లేయర్ని హ్యూమిక్ లేయర్ అంటారు. ఈ లేయర్లోనే పంటలు పండుతాయి. అందుకే మనం ఓపెన్ కాస్ట్ నడిపినప్పుడు టాప్ సాయిల్ అంటాం. టాప్ సాయిల్ తీసి పక్కన పోసి మొత్తం కింద మట్టిని తీసి బొగ్గు తీసిన తర్వాత మట్టిని మనం స్టోర్ చేసి టాప్ సాయిల్ మళ్ళీ స్ప్రెడ్ చేస్తాం. దానిలోనే మనం చెట్లు కానీ పంటలు కానీ పండిస్తాం. ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ SO2 GM ప్రసాద్, GPPG అధ్యక్షులు భీమ్సేన్, పర్సనల్ మేనేజర్ కిరణబాబు, ఇన్ఛార్జ్ ఎన్విరాన్మెంట్ అధికారి మల్లికార్జున్ యాదవ్, CMOI ట్రెజరర్ ప్రాంతి, AITUC ప్రతినిధి రాజు, ఏరియా ఇంజనీర్ రామూర్తి, అభిలాష్, ఇతర అధికారులు, GM ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరికని రామగుండం ఏరియాలో బుధవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో RG1 సివిల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తడకొండ రాజలింగం ఆధ్వర్యంలో కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్, పల్లె రమేష్, సాయి, సుధీర్ గౌడ్, తడకొండ సతీష్, అంజీ, శ్రీను, మనోజ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. గౌరవ పెద్దలు, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మ పరివార్ ఆశ్రయంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి దామోదర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇలాంటి జన్మదినాలు ఎన్నో మరి 100 పైన చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఆశ్రమంలో ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులు అందరూ అన్నగారిని దీవించాలి, వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దామోదర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అన్నకు ఆరోగ్యం ప్రసాదించాలి, మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అష్ట ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వరదిల్లాలని కోరుకుంటూ అదేవిధంగా ఖని గాంధీనగర్ MD HWS అనాథ పిల్లల ఆశ్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ 63వ జన్మదిన సందర్భంగా TRS యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లల ఆశ్రమంలోని పిల్లల నడుమ కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్, టి రాజలింగం, సాయి, బుర్ర సుధీర్ గౌడ్, అంజీ, జంగా శ్రీనివాస్, మనోజ్, సతీష్, పాణి, సుమన్, శ్రీధర్, కృష్ణమూర్తి, వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దామోదర్ అన్న గారు ఎన్నో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకెన్నో జన్మదినాలు పురస్కరించుకోవాలని, ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని దామోదర్ అన్న ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ 7 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ముందుకు పోయి ముందు ఇంకెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ అన్న రామగుండం ముద్దుబిడ్డ అయినందుకు రామగుండానికి ఎనలేని సేవలు చేసి పోలీస్ గెస్ట్ హౌస్ అయితేంది, పోలీస్ కమిషనరేట్ అయితేంది, అంతర్గాం పోలీస్ స్టేషన్ కానీ, మన అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ ఇవన్నీ ఎన్నో తీసుకొచ్చి రామగుండానికి వన్నె తెచ్చినాడు. ఇలాగే కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇంకెన్నో పదవులు అధిరోహించాలని ముందు కోరుకుంటూ అలాగే రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన సందర్భంగా మధ్య అన్వేష ఆధ్వర్యంలో రామకొండం పట్టణ తబిత ఆశ్రమంలో చిన్నారితో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్య అన్వేష్ మాట్లాడుతూ కోలేటి దామోదర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రామకొండం మహిళలు, యువకులు పాల్గొన్నారు. గౌరవ నీళ్లు రామగుండం ముద్దుబిడ్డ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు కోలేటి దామోదర్ గారి బర్త్డే సందర్భంగా తబితాశ్రమంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ ప్రోగ్రాం మా రామగుండం ఆడపడుచులు మరియు మా యూత్ అందరూ కలిసి ఇక్కడ తబితాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఉన్నత స్థాయిలో మరెన్నో ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మృగశిర ఖాతా సందర్భంగా గోదావరికని మెయిన్ చౌరస్తాలో చేప మందు పంపిణీ చేయనున్నట్లు ఆయుర్వేద డాక్టర్ పరశురాములు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా మృగశిర ఖాతి రోజున గోదావరికని మెయిన్ చౌరస్తాలో చేప మందును పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మృగశిర ఖాతి సందర్భంగా ఈ నెల 7, 8 తేదీల్లో చేప మందును పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.
సంవత్సరానికి ఒకసారి మృగశిర కార్తె రోజున మాత్రమే ఈ చేప మందును వేయడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేప మందు వేసుకున్న వారికి దగ్గు, దమ్ము, ఉబ్బసం, అల్సర్, జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ సమస్యలు, కీళ్ల నొప్పులు తొలగిపోతాయని తెలిపారు. మృగశిర కార్తీక నాడు డాక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో చేప మందు ప్రతి గోదావరి కన్నా చౌరస్తాలో 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయుర్వేద మందు చేప మందు పంపిణీ చేస్తున్నాము. దీన్ని ఎప్పుడు వేసుకున్నా కూడా కార్తీక మాసం ఒకే రోజు నాడు చేప మందు పంపిణీ చేస్తాము. సర్వరోగాలకు వస్తుంది. 101 చెట్లతోనే రసం తయారవుతుంది. ఒక చెట్ల మందుతోనే మేము ప్రతిరోజు ఈ మన సంవత్సరానికి ఒక రోజు చేప మందుతోని ఇక్కడ గోదావరికంలో వేస్తాము. ఇది డాక్టర్ పరశురాములు ఆయుర్వేద డాక్టర్ ఆధ్వర్యంలోనే మేము చెట్ల మందు సప్లై చేస్తున్నాము. గాలివాన వ్యవస్థానికి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు రామకొండ ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఆర్థిక చేయూతను అందించారు. రామకొండ కార్పొరేషన్లోని 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదర్శ్ నగర్లో మంగళవారం గాలివాన వ్యవస్థానికి నిరుపేద కుటుంబమైన బట్టారి మనమ్మ లక్ష్మీపతి వృద్ధ దంపతుల ఇంటి పైకప్పు రేకులతో సహా కొట్టుకుపోయి ఎక్కడికక్కడ పగిలిపోయాయి. గాలివాన వ్యవస్థానికి ఇంట్లో నిత్యావసర వస్తువులతో పాటు వస్తు సామగ్రి అంతా తడిసి ముద్దై నిరుపేద కుటుంబం ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లెకొండ రాజేష్ రామకొండ ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి తగిన సమాచారం అందివ్వడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ బుధవారం ఉదయం బాధిత కుటుంబాలైన పట్టారి మనమ్మ లక్ష్మీపతి దంపతులతో పాటు గున్నాల ఎల్లమ్మ, పద్మ తల్లి, కూతుళ్లుంటున్న ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోవడంతో వారిని ఆప్యాయంగా చేరదీసి మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అధైర్యపడొద్దని, మీకు అన్ని రకాలుగా మేము అండగా నిలుస్తామని, ఖచ్చితంగా మళ్లీ యథావిధిగా జీవనం సాగించేందుకు మా సహాయ సహకారాన్ని ఎల్లవేళ అందిస్తామని వారికి ఆర్థిక చేయూతను కుటుంబానికి 10,000 చొప్పున అందజేశారు. అనంతరం సంబంధిత విద్యుత్ అధికారులకు స్తంభించిన విద్యుత్ అంతరాయాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సంఘటన జరిగిన మరుక్షణమే మానవతా దృక్పథంతో స్పందించి మా బాధను అర్థం చేసుకుని మాకు ఆర్థిక చేయూతను అందించిన మీ మనసు చాలా గొప్పదని మనాలి రాజ్ ఠాకూర్ చేసిన ఆర్థిక సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్, రామకొండం పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్, యువజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షులు సాధు రమేష్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ బాయ్, ఎస్సీ విభాగం నాయకులు బట్టారి ప్రణయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి రాజయ్య, మైనార్టీ నాయకులు ఉమర్, బింగి వంశీ, బింగి నరేష్, ఆటో హైమద్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 886246 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన సందర్భంగా బుధవారం గోదావరికని చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెన్సిటి నటరాజ్ శేఖర్ కోలేటి దామోదర్ జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులతో పాటు మహిళా సంఘ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ కోలేటి దామోదర్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని, ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. సేవా తత్పరులు, సౌమ్యుడు, కార్యదీక్షాపరుడు, రామగుండం నివాసి, రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టి ఆ పదవికే వన్నదించినటువంటి కోలేటి దామోదర్ అన్న ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం. జూన్ 5వ తారీఖున 63వ జన్మదిన సందర్భంగా ఈ వేడుకలు స్థానిక చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యం లోపల వేడుకలు నిర్వహిస్తున్నాం. అన్నగారు 10 కాలాల పాటు, 100 కాలాల పాటు, 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని ఆర్ఎస్ సంఘం పక్షాన కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే దామోదర్ అన్న. హ్యాపీ బర్త్డే. ఆర్యవైశ్య మణిరత్నం ముద్దుబిడ్డ అయిన పోలేటి దామోదర్ గారి ఇవాళ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్యులు అందరం కలిసి కూడా ఇవాళ కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నాం. ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఉల్లాసంగా ఎంతో అంటే ఇంకా ముందు ముందు భవిష్యత్తు కూడా చాలా హెల్దీ, హ్యాపీ, బ్రైట్, బ్లిస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ అని మేము కోరుకుంటున్నాం. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ గౌరవాధ్యక్షులు చిదురాల రవీందర్, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకుడు కోరేటి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చిట్టుమల కిషోర్, మహిళా సంఘం కోశాధికారి గాది స్రవంతి, ముఖ్య ఉపాధ్యక్షులు గందెసిరి వీరేశం, చీఫ్ సెక్రటరీ తాటిపల్లి రాజ్ కుమార్, ముఖ్య ఉపాధ్యక్షులు నార్ల ప్రసాద్, సంఘం నాయకులు యాద వెంకటరమణ, చొక్కారపు వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శి బల్లు చంద్రప్రకాష్ గుప్తా, చింతకింది విశ్వనాథం, రంగ ప్రశాంత్, పుక్కడం శ్రీనివాస్, చిదురాల అశోక్, కలవల సత్యం, రామిడి వెంకటముత్యం, లక్ష్మీనారాయణ, ముప్ప అశోక్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తూ రాజకీయ పార్టీగా బాధ్యత కలిగిన నాయకునిగా కొనవూపిరి ఉన్నంత వరకు తిరిగి ప్రజా జీవితంలో కొనసాగుతానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కొంత నిరాశ కల్పించినప్పటికీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నారని, ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని స్వీకరించి మళ్లీ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఒక కార్మికునిగా అనుభవం ఉన్న తనకు ఎంపీగా అవకాశం వస్తే కార్మికుల సమస్యలు తీరుతాయని ఆశించి తమ నాయకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. కానీ వారు తనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనందుకు బాధగా ఉందన్నారు. ఏది ఏమైనా గతాన్ని మర్చిపోయి మళ్లీ పార్టీ కోసం పనిచేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. సందర్భంగా నిన్న వెలువడినటువంటి ఎంపీ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు కొంత నిరాశ కలిగినప్పటికీ రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి నాయకులుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి తిరిగి ప్రజా జీవితంలో కొన ఊపిరి వరకు కొనసాగుతామనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటిని స్వీకరించి తిరిగి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నంలో ఉంటామని తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి నేను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అవకాశం రావడమే ఒక గొప్ప. ఎందుకు అంటే ఈ ప్రాంతం యొక్క బిడ్డగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, స్వయంగా ఒక సింగరేణి కార్మికునిగా అనేక కార్మిక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి అవకాశం ఉంటుందని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పండించినటువంటి వడ్లను కూడా ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించకపోవడం అనేటువంటి కూడా ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా మరి ఇంకా వచ్చినటువంటి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా కావచ్చు, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని
దాదాపుగా పరిగణనలోకి తీసుకోకుండానే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీనే ఓట్ల డైవర్షన్ జరిగింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలలో దాదాపు 37.8% వచ్చినటువంటి ఓట్ల శాతం పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 21%కి పడిపోవడం అనేటువంటిది మనకు ఖచ్చితంగా కనబడతా ఉంది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవేళ ఓటు డైవర్షన్ జరిగితే బీజేపీకి అవి టర్న్ అవుతాయని మేము ఊహించినాం. కానీ మనం అనుకున్నంతగా ప్రభుత్వం పైన ప్రజలు ఆలోచించట్లేదని ఈ ఎన్నికల సరళిని బట్టి తెలుస్తూ ఉన్నది. పార్లమెంటు ఎన్నికలు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ప్రాంత ఒక సింగరేణి కార్మికుడు ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పార్లమెంటులో యొక్క సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాల కార్మికుల పక్షాన ప్రజా సమస్యల కోసం నిలబడతాడు. ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా ఉండి అందరికీ సేవ చేస్తాడనేటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్దీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు కేసీఆర్ గారు కుక్కలేశ్వరన్నను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత మాకొక ధైర్యంగా ఉంటాడు కుక్కల ఈశ్వరన్న మాకే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాడు అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను ప్రజలకు చెప్పి ఈ యొక్క ఎన్నికలలో ఈశ్వరన్న గెలవాలని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం నియోజకవర్గంలో ఒక ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా సకల జనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశంలో అంతర్గాం జడ్పీటీసీ అమ్ముల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు గోపా ఇలయ్య యాదవ్, పిటి స్వామి, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, చెరుకులపల్లి శ్రీనివాస్, నూత్ తిరుపతి, ఆదర్శందే సమ్మారావు, మొగిలి అచ్చే వేణు, తోకల రమేష్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో గాలివాన బీభత్సంతో ఎన్టీపీసీలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రామగుండం ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో గాలులతో కూడిన వర్షం పడడంతో ఎన్టీపీసీలో దాదాపు 4 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు ఎగిరిపోగా ఇంట్లోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ఇంట్లో సామగ్రి వర్షంలో తడిచి పనికి రాకుండా పోయింది. అకాల వర్షం, గాలివాన బీభత్సానికి నిరుపేద కుటుంబం అయిన వృద్ధ దంపతులు బట్టారి మనమ్మ, సీతాపతికి చెందిన 2 రూముల రేకుల షెడ్, ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయాయి. రేకులన్నీ పగిలిపోయి కురిసిన అకాల వర్షానికి ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇంటి సామగ్రి మొత్తం తడిసి ముద్దయిపోయింది. నిరాశ్రయాలుగా ఉన్న వృద్ధ దంపతులు దీనమైన స్థితిని చూస్తుంటే మనసు చలించిపోతోంది. వృద్ధ దంపతులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తూ ఎవరైనా సహాయం అందిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. అలాగే బున్నాల ఎల్లమ్మ కూతురు పద్మతో నివాసం ఉంటున్న రేకుల షెడ్డు గాలివాన బీభత్సానికి ఎగిరిపోయి వారి నిత్యావసర వస్తువులతో పాటు ఇంటి సామగ్రి తడిసిముద్దైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బైరు శ్రీనివాస్ ఇంటిపై చెట్టు కూలి రేకులన్నీ పగిలిపోయి కొంత ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాలివాన బీభత్సానికి కరెంటు వైర్లు తెగి పోల్స్ కూడా విరిగిపడిపోవడంతో వెంటనే ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారి దామోదర్కి ఫోన్లో సమాచారం అందజేసి వారిని సంఘటనా స్థలానికి పిలిపించి విరిగిపోయిన కరెంటు పొళ్లను, తెగిపోయిన కరెంటు లైన్లను వెంటనే పునరుద్ధరించాలని, విద్యుత్ లైన్లను పునరుద్ధరించే క్రమంలో తగు రక్షణాత్మకంగా పనిచేయాలని సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను స్థానిక యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో పల్లికొండ రాజేష్ పరామర్శించి ఎవరూ ఆందోళన చెందొద్దని, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ మీకు అండగా ఉంటారని ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు ప్రేమ్ కుమార్, ఎస్సీ విభాగం నాయకులు బట్టారి ప్రణయ్, ఇందారపు సాయి, మైనార్టీ నాయకులు ఉమర్, అలీం, పల్లికొండ రాజేందర్, ఇందారపు శ్రీకాంత్,
ఎరమల లక్ష్మణ్, కల్లెడ మల్లేష్, మేడి రాజయ్య, పల్లికొండ మల్లయ్య, బట్టారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి, పర్యావరణం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అంగన్వాడీ టీచర్ పెండియాల విమల అన్నారు. ఈ సందర్భంగా టీచర్ విమల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనం ఎన్విరాన్మెంటల్ డేని జూన్ 5న జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ వైజ్ గా అంగన్వాడీ సెంటర్ వైజ్ గా జరపాలని కమిషనర్ హైదరాబాద్ చే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఆదేశాలను అనుసరించి ప్రతి అంగన్వాడీ సెంటర్లో మొక్కలు నాటడం, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి స్వయంగా కంపోస్ట్ తయారు చేసుకోగలడం, కూరగాయలు, పండ్లు ప్రతి ఇంట్లో, ఆఫీసుల్లో ఇంకుడు గుంతల ప్రాముఖ్యత గురించి వివరించడం, నీటి నిల్వలు, పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయడం ఎన్విరాన్మెంటల్ స్కీమ్ అన్నారు. ఎడారీకరణను నిరోధించడానికి భూమిని పునరుద్ధరించండి, కరువును ఎదుర్కోవడం ఈ దిశగా మనం 5వ తేదీన వివిధ కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్, డిటిఎస్ సూపర్వైజర్ సురేష్ బాబు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 క్వింటాల 5 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న నీలవాయి పోలీసులు, ఒకరు అరెస్ట్, పరారీలో 3 నిందితులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ర్యాలీ చేపట్టిన రామగుండం నగరపాలక సంస్థ స్టాఫ్ కమిషనర్. సమ్మెలోకి దిగిన సింగరేణి అద్దె వాహనాల యజమానులు, డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్న అద్దె వాహనాల యజమానులు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఆర్జీవన్ చింతల శ్రీనివాస్ సూచన. గోదావరి కని రామగుండం ఏరియాలో ఘనంగా మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు. ప్రొఫెసర్ ఖాతా సందర్భంగా చేపమందు పంపిణీకి సిద్ధమవుతున్న ఆయుర్వేద డాక్టర్ పరశురాములు. గాలివాన వ్యవస్థానికి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తూ రాజకీయ పార్టీగా బాధ్యత కలిగిన నాయకునిగా కొనవూపిరి ఉన్నంత వరకు తిరిగి ప్రజా జీవితంలో కొనసాగుతాం, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. నమస్కారం.